నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు పృథ్వీ అన్న ఉన్నాడు. మాట్లాడదాం అంటే ఏదైతే తెలంగాణలో జరుగుతున్న ప్రెజెంట్ ఇష్యూస్ ఏదైతే నిన్న ఎమ్మెల్యేలు ఇద్దరు ప్రజా ప్రతినిధులు కొట్టుకోవడం గానీ, ఈ అంశాల మీద ప్రధానంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ అన్న. చెప్పాలి అంటే ఇద్దరు ఎమ్మెల్యేలు, ప్రజలు ఎన్నుకున్న ఇద్దరు ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు ఇట్లా మీరు నిన్న మాట్లాడుకున్న భాష ఏదైతే ఉందో లేదంటే వాళ్ళు వ్యవహరించిన తీరు ఎట్లా చూస్తారన్న ప్రధానంగా? సి అది అసలు అనవసరమైన అంశము, అనవసరమైన పంచాయతీ. ఇద్దరు తలకాయ లేనోళ్ళు, ఇద్దరు అన్నం తింటుర్రా గడ్డి తింటుర్రా తెలుస్తలేదు. ఇద్దరు లేని ఇష్యూస్ తీసుకొచ్చి జనం నెత్తిలో పడేసి అసలు ఆ ఇద్దరు ఒకటే పార్టీకి వెళ్ళి గెలిచి మళ్ళీ వీళ్ళందరూ అందులోకెళ్ళి ఇండ్లకు కప్పగంతులు వేసిన వాళ్ళే. కౌశిక్ రెడ్డి పెద్ద ఇయ్యాల మాట్లాడుతున్నాడు. ఆయనే కౌశిక్ రెడ్డి ఈవెన్ జగన్ తో కూడా తిరిగినటువంటి వ్యక్తి కౌశిక్ రెడ్డి. అంటే తెలంగాణ వ్యతిరేక శక్తులతో వీళ్ళందరూ పోయినోళ్లే. గతంలో కాంగ్రెస్ నుండి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ రాగానే సంసారం అయిండు, గంగ నీళ్ళు స్నానం చేసింది అన్నట్టుగా. ఇప్పుడు ఈయన గాంధీ కూడా ఇచ్చింది కూడా మళ్ళీ కేసీఆర్ కదా టికెట్. జనంకి అందరికి తెలుసు కదా, టిఆర్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తే కదా. వీళ్ళు తీసుకొచ్చి అలా నువ్వు ఆంధ్ర అది ఇదని చెప్పి మాట్లాడుతుంది కదా. మేము కూడా ఆంధ్ర పాలకులకు వ్యతిరేకం, ఫస్ట్ నుంచి వ్యతిరేకం, ఇప్పుడు కూడా వ్యతిరేకం. ఇక్కడ గాంధీ కాదు ఇంకెవరైనా కానీ మేము వ్యతిరేకమే కాదని కాదు. ఇలా వీళ్ళు వాళ్ళ దగ్గర పెట్టుకొని నీకు పడి రాకుండా ఉండి వచ్చినప్పుడు ఆయన వేరే పార్టీలో పోగానే ఇప్పుడు ఆంధ్ర అనే గుర్తుకొస్తున్నది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కేసీఆర్ అనే వ్యక్తే తెలంగాణ వాదాన్ని నాదాన్ని గంగల కలిపిండు ఫస్ట్ ఆయన. ఓకే, ఒక ఏ ఇండస్ట్రీ చూసినా నువ్వు ఏది చూసినా, ఈవెన్ మీడియా చూసినా ఏది చూసినా తెలంగాణ వచ్చిన తర్వాత ఈవెన్ సినిమా ఇండస్ట్రీ కూడా చూసుకుందాం. ఎనీ ఇండస్ట్రీ ఇప్పుడు ఇవాళ హైడ్రా చెరువుల మీద తిరుగుతుంది కదా. దాదాపు 56 చెరువులు ఏవైతే ఇచ్చినావో అవి మొత్తం ఇచ్చినా ఆంధ్రలోకే ఇచ్చింది కదా. ఆంధ్రాకెళ్ళి ఇక్కడికి వచ్చినటువంటి ఇక్కడ వనరుల దోపిడీ చేస్తున్నటువంటి కావచ్చు, రాజకీయ పెత్తనం చేస్తున్నటువంటి వ్యక్తుల మీద మాకు మొదటి నుంచి కోపం ఉండే, ఇప్పటికి ఉన్నది, ఎప్పటికి కూడా ఉంటది. అది ఎప్పటికి కూడా ఉంటది. వాళ్ళు మారితే మేము మారేది కాదు. కానీ ఇక్కడ బతకడానికి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇక్కడ మాతో పాటు మమేకమై ఉండేందుకు వచ్చిన వాళ్ళు నార్త్ ఇండియాకి వెళ్ళి వచ్చినా ఇక్కడికి వెళ్ళి వచ్చినా కానీ మేము వాళ్ళతో కలిసిమెలిసి ఉంటాం. కాకపోతే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి వనరులలో నేను ఇంత ముందు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇవాళ సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, ఏది తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన హాస్పిటల్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు, ఏమున్నా కానీ ఇక్కడున్న జనానికి 80% ఇక్కడ రిజర్వేషన్స్ ఉంచుకొని మిగతా 20% ఇక్కడోళ్ళు వచ్చినా కానీ మీరు అవి చేసుకోండి. మాకు అక్కడ ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ మీకు ఫుల్ అయిన తర్వాత మీరు అది తీసుకోండి అనేది మాకు ఫస్ట్ నుంచి ఉన్నటువంటిది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు వాళ్ళు మీకు అంతా ఈ సినిమాలు అనుకుంటున్నారు ఆయన, మీరు మాకు అర్థమైతలేదు. తొడలు కొట్టుడైంది, మీసాలు తిప్పుడైంది, ఈ జనరల్ గా ఇటువంటి అన్ని కూడా ఈ సినిమాలలో కనపడతాయి. సినిమాలలో ఎక్కువ ఆంధ్ర ఆర్టిస్టులు ఎక్కువ ఉంటారు కాబట్టి అదే ఆంధ్ర సైడ్ వెళ్ళిపోయినట్టుంది. ఆంధ్ర అసెంబ్లీలో ఎంత చెత్త ఉండేనో ఇక్కడ తెలంగాణ ఒక ఇంటెలెక్చువల్ నిధి ఇది. ఇక్కడ నుంచి పెద్ద పెద్ద మూవ్మెంట్స్ వచ్చినాయి. ఇక్కడ దేశానికి ఆదర్శవంతమైనటువంటి నిలుస్తున్నటువంటి చాలా గొప్ప మంది ఇక్కడ చదువుకొని ఇక్కడ వాళ్ళ ఆచరణతో చూపించినటువంటి కవులు, కళాకారులు, మేధావులకు, ఉద్దండులకు ఇది నిలయమైనటువంటి తెలంగాణను ఒక చిల్లరగా బజార్ రౌడీ లెక్క రోడ్ల మీద పడి ఈ ఎమ్మెల్యే రాళ్ల మీద కొట్టుకున్నాడు. అరే జనం లోపల ఇష్యూస్ బొచ్చడున్నాయి రా, చెత్త బెదవలి వీళ్ళు మొత్తం ఒక ఏకదం బక్వాసాలు. ఇంకా పిల్లలకు బడులలో సౌకర్యాలు లేదు. ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ఆడపిల్లలు ఇలా క్యూలు కట్టి నిలబడి ఉన్నారు బాత్రూమ్లలో, రోడ్ల మీద బాత్రూమ్ ఉన్నాయి, కాంపౌండ్ వాళ్ళు లేనటువంటి బడులు ఉన్నాయి. యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్స్ లేవు. మేము మొన్న పోయినాం, యూనివర్సిటీలో రిక్రూట్మెంట్స్ లేవు. చచ్చిపోతున్న జనాలు హాస్పిటల్లో బిల్లులు కట్టలేక జనం చచ్చిపోతున్నారు. రైతులు ఆగమాగం అవుతున్నారు. గాలి దగ్గర గాయ ఇష్యూస్ పట్టుకొని గవి పోవాలి కానీ తొడలు కొట్టుకుంటా మీసాలు తిప్పుకుంటా ఏం హీరోలు రండి ఆయన. గురుకుల్ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళ ప్రధాన ఇష్యూస్ కూడా ఇప్పుడు ఫుడ్ పాయిజన్ ఇష్యూస్ కానీ, టీచర్స్ లేరని వాళ్ళు రోడ్లు ఎక్కి కొట్లాడుతున్న పరిస్థితి. అంటే ఈ ఇష్యూస్ అందరినీ డైవర్ట్ చేస్తున్నారు అనుకోవచ్చా ఈ పట్టేసి ముందు పెట్టి? ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇది అపోజిషన్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. మరి వీళ్ళిద్దరు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు కలిసి చేస్తున్నారా ఈ తతంగాలు, ఇష్యూస్ అన్ని మొత్తం పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకంటే వీళ్ళు ఏం ఆగుతలేరు, వాళ్ళు ఏం ఆగుతలేరు, వీళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ఎమ్మెల్యేలు జంపు జినాలు ఏవైతే ప్రక్రియ జరుగుతున్నదో ఇటు నుంచి అటు నుంచి ఇటు. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గతంలో చెప్పిండు, ఎన్నికల ముందు చెప్పిండు, మేము చట్టం తీసుకొస్తాం, చట్టం తీసుకురావాలి, అమలు కావాలి, ఒక పార్టీ నుంచి గెలిచినాడు ఇంకో పార్టీలకు పోవద్దు. మేము కూడా ఇక్కడ ప్రెస్ క్లబ్ లో, సామాజిక ప్రెస్ క్లబ్ లో మీరు చెప్పినాం కూడా. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు అందులో పోతారని చెప్పి భయంతో వాళ్ళు అప్పుడు ఉండే కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఎమ్మెల్యేని తీసుకున్నాడు అనేది నువ్వు పెద్ద స్థిరంగా నీతులు చెప్పిర్రు మీరు మొత్తం. ఇలా మీరు చేస్తున్న పని ఏంటిది? మీరు చెప్పిండ్రు, మీరేమన్నారు, చట్టాలు తీసుకొస్తాం, ఊర్లలో చెప్పులతో కొట్టాలి, కట్టేసి కొట్టాలి, చెప్పుల మిడకేయాలి ఇటువంటి భాష మాట్లాడారు మీరు. ఊర్లకు అటువంటి ఎమ్మెల్యేలు రానియద్దని తీసుకున్న మీ ప్రభుత్వాన్ని మిమ్మల్ని ఇప్పుడు జనం ఏమని మాట్లాడాలి?
మీ ముఖం అంత చక్కదనంగా ఉన్నది, మీరు మాటలు అంత మంచిగా ఉన్నాయని చెప్పి మీ ఇన్పుట్ కూర్చోవాలనా, లేకపోతే మిమ్మల్ని దూషించాలనా, ద్వేషించాలనా, ఏందనేది వాళ్ళు డిసైడ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రజల లోపలనైతే పోయిందబ్బా, ఇది క్లియర్ కట్ గా పోయింది. ఏంది చెత్త రాజకీయ నాయకుల ఏంది ఇంత పెద్ద పెద్ద ఇష్యూస్ జనం లోపల పెద్ద సమస్యలు, పొద్దున్నే అత్యాచారాలు జరుగుతున్నాయి, మొత్తము అవమానాలు జరుగుతున్నాయి, పదాట్లు ఎక్కడ తిరిగినా గానీ వాటి గురించి ఎక్కడ కూడా పట్టింపు లేకుండా మహిళలకు సంబంధించిన ఇష్యూస్ పోకలు ఉన్నాయి. వాటి కాకుండా ఈ తొడలు పెట్టి వాడు కూడా పిచ్చోన్ లెక్క కౌశిక్ రెడ్డి అంటాడు చీరలు ఇవన్నీ చూపించిన మీరు ఓదికేమో సాకలేలం యూనివర్సిటీ అని అనౌన్స్ చేసి వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళు అదే పని చేస్తున్నారు, వాళ్ళు అదే పని చేస్తున్నారు. నీ కేసీఆర్ కి నీకు బిడ్డలు లేదా, నీ బిడ్డను అన్నట్టే కదా ఇప్పుడు నువ్వు వీళ్ళనంటే నీ బిడ్డను అన్నట్టే కదా. ఇవన్నీ ఏంది, ఏం తమాషా, ఏం అన్కల్చర్డ్ స్కూప్లెస్, ఒక వేస్ట్ వరస్ట్ ఏదంటారు కదా, పాలిటిక్స్ హాస్ బికమ్ ద లాస్ట్ రిసార్ట్ ఆఫ్ స్కౌండ్రల్స్ రాస్కల్స్ అన్నట్టుగా. అది అనొద్దు నాకని కడుపులో మాడి వీళ్ళు చేస్తున్న పనులు చూసి, చెత్త పనులు చూసి రాజకీయ వ్యవస్థ అంటేనే జనం ద్వేషించుకుంటారు. యువతరం అయితే చీ అని ఉంచే సిచ్యువేషన్ అది. ఇటువంటి ఎమ్మెల్యేలు సిగ్గుపడాలి జనం కూడా. అసలు ఇటువంటి జనానికి ఓట్లు కూడా రేపు పొద్దుగా లేకండి, ఏం లేకుండా మీరు చీగుడ్ అయినా పర్లేదు అది నోటాకాన్ని వేసుకొని, కానీ ఇటువంటి వెదవులకు మాత్రం ఓట్లు వేసి మీరు గెలిపిస్తే అది గాంధీ ఇదే స్ట్రీట్ ఫైట్ చేసిన గుండాల అబ్బాయి ఏంది. పోలీసులు కూడా మరి వాడు పోతుంటే పోలీసులు కూడా ఎమ్మెల్యేలు పట్టుకొని ఆపాలి కదా, గాంధీ అంటేనే ఆపాలి కదా. ఈయన కూడా నోటు తాళం పెట్టాలి కదా. ఏం నువ్వు ఎందుకు ఇట్లా రెచ్చగొట్టే మాటలు నువ్వెందుకు మాట్లాడుతున్నావు, కేసులు తీసి పెట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎమ్మెల్యేని తీసుకుపోయి బుక్కలు పడాలి కదా. ఇదేంది ఆడోళ్ళని కించపరుస్తున్నావు కదా, గాజులు చూపించండి, కానీ కూడా ఆడమే కదా నాయన, ఏం మాట్లాడుతున్నావు. నీ బిడ్డలు పెట్టి దండం పెట్టి మా నాయనని గెలిపిమని చెప్పని చెప్తే జనం కనికరించి ఓట్లు వేస్తే గెలిచినావు నువ్వు ఏం భాష మాట్లాడుతున్నావు. నువ్వు తెలంగాణను నువ్వు మీదేసుకొని నీదో మీ టీఆర్ఎస్ వాళ్ళు మీదేసుకొని టీఆర్ఎస్ బొందల కలిపి భారత రాష్ట్ర సమితి అని చెప్పి నువ్వు తెలంగాణ వాదాన్ని బొందల పెట్టేసినావు కదా. నువ్వు మీ కేసీఆర్ చెప్తుంటారు కదా 100 తాడి చెట్లని 1000 తాడి చెట్ల లోపల బొంద పెట్టినావు కదా నువ్వు తెలంగాణ వాదాన్ని. నీకెక్క మాట్లాడే అర్హత ఎక్కడ, మా బొట్టలకు మాట్లాడే అర్హత ఉన్నది. జనం లోపల తిరిగేటోళ్ళకి వచ్చాడు మంది ఉద్యమకారున్నారు బయట, వాళ్ళకి అర్హత ఉన్నది, కానీ మీకు కాదు, మీ పార్టీలకు కాదు. మీరు వాడుకుంటున్నారు, జనం లోపల ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి దాన్ని రెచ్చగొట్టి దాంతో మరి పైసలు చేసుకోవాలని. ఇంకా రేపు ఎలక్షన్స్ వచ్చినప్పుడు తెలుస్తుంది వీళ్ళకి. అంటే ఇన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి, పక్క స్టూడెంట్ ఇష్యూస్ కూడా కొట్లాంటి పరిస్థితి మీరు కూడా మనం చూసారు. స్టూడెంట్స్ మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చి కొట్లాంటి పరిస్థితి. ఒక నెల రోజులు పాటు మొత్తం తెలంగాణలో స్టూడెంట్స్ అంతా కూడా రోడ్డు మీద ఉన్న పరిస్థితి. మరి అలాగే అత్యాచారాలు జరుగుతున్నాయి. ఒక పక్క రైతు రుణమాఫీ కాలేదని రైతులు చచ్చిపోతున్న పరిస్థితి, ఓ పక్క వరదలు. ఇంత ఇష్యూస్ జరుగుతున్నా కూడా ప్రతిపక్ష నాయకుడు అనేటోడు బయటకు వచ్చి మాట్లాడింది ఇప్పటిదాకా లేదు. మరి దీన్ని ఎట్లా చూడాలి? ఒక ప్రతిపక్ష హోదా ఇచ్చింది ప్రజలే, మరి ప్రజల పట్ల మాట్లాడాలి, మరి ఎందుకు మాట్లాడాలి? ఇక అది కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర పోయి కేసీఆర్ అయితే కరెక్ట్ చెప్తారు, కానీ మేమైతే మొదటి నుంచి రిజెక్ట్ చేస్తున్నాం. మేము మొదటి నుంచి ఇది ఇటువంటి నాయకుడు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన సెక్రటరియట్ పోయినాడు. ఆయన జనం కూడా తెలుసు కదా, సెక్రటరియట్ కూడా ఆయన రాలే కదా. ఏ అంశాల గురించి బయటకు వచ్చి మాట్లాడిండు? ఏమనంటే బయటికి వెళ్తే పెద్ద పులి బయటికి వెళ్తే మొత్తం అందరిని మింగేస్తుంది, మీరు అందరు నక్కలు కుక్కలు హైనాలు అని చెప్పని మాట్లాడే తప్ప ఈయన ఎంతసేపు అందులోనే కూర్చొని పెద్ద వ్యూహాలు చేస్తుండే. ఏం లేదు, మా అంటు లేదు, మా చడని ఆయన చేసే తాగి కూర్చున్నాడు తప్ప ఆయన చేస్తున్నది ఏం లేదు. సిగ్గుపడుతున్నాం తెలంగాణ ప్రజలుగా, తెలంగాణ సమాజం మొత్తం, యావత్ తెలంగాణ సమాజం మొత్తం. ఇటువంటి దౌర్భాగ్యుడు ఈ గతంలో ముఖ్యమంత్రి అయ్యి కేసీఆర్ అంటేనే ఇప్పుడు మళ్ళా అపోజిషన్ లీడర్ అయ్యి ఇంట్లో కూర్చొని జనం సమస్యలు మొత్తం కోకొల్లో ఉంటే జనం పక్షా నుండి జనం దగ్గరకు వచ్చి జనంతో మమేకమయ్యి జనం సంబంధించిన అంశాల పట్ల జనం ప్రాతినిధ్యం వహిస్తూ నిలబడి మాట్లాడాల్సిన వ్యక్తి పోయి కూర్చొని మరి ఫామ్ హౌస్ లో తాగి పంటుండో ఏం చేస్తుండో ఏం మాకైతే తెలియదు, కానీ బయటకైతే రావాలి కదా. ఇంత అచేతనమైనటువంటి ఇంత చెత్త నాయకుడు అయితే నేనైతే భారతదేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఆపోజిషన్ లీడర్ అంటాడు ప్రజల పక్షాన నిలబడాల్సిన వ్యక్తి ఇట్లుంటాడని అయితే నేనైతే చూస్తలేదు. ఇది ఒక ఎగ్జాంపుల్. తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లయితే అన్ని నష్టాలకు నెంబర్ 1 చేసిండో, ఇప్పుడు కేసీఆర్ అంటే కూడా భారతదేశంలో మొత్తం నెంబర్ 1 ఆపోజిషన్ లీడర్ ఏంటంటే ప్రజల సమస్యను పట్టించుకోకుండా ఉండి తాగి ఇంట్లో పడేటువంటి అద్భుతమైన నాయకత్వం భారతదేశంలో ఉన్నదంటే అది ఓన్లీ కేసీఆర్. అది ఆయనకే దక్కుతుంది. ప్రధానంగా అంటే హరీష్ రావు కేటీఆర్ మాట్లాడుతుంది, నిన్ను కూడా కేటీఆర్ వచ్చి మాట్లాడుతూ మీడియా ముఖంగా ఖచ్చితంగా నా ఎంట్రుకతో సమానం రేవంత్ రెడ్డి అన్నట్టుగా మాట్లాడారు. మరి దీన్ని ఎట్లా చూడాలి? మరి కేటీఆర్ వ్యాఖ్యలు కానీ లేదా వాళ్ళు ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి మాట్లాడే విషయాలు కానీ ఎట్లా? అన్ని బేకూఫ్ మాటలు అబ్బా, పిచ్చి మాటలు ఇవన్నీ. ఎంటికతో సమానము, నకాలతో సమానము, గోరుతో సమానం, అన్ని పిచ్చి మాటలు. ఏది ఏమైనా ఏమున్నా రేవంత్ రెడ్డిని అయితే ముఖ్యమంత్రి చేసే జనం కూర్చోబెట్టారు కదా. అంటే దేంట్లో నీకు ఎంటికతో సమానమో చెప్పాలి ఆయన కూడా. ఏంది నువ్వు చేసిన ఘనకార్యం ఏంటిది, నువ్వు పీక్ పాడేసింది ఏంటిది, నువ్వు మీద పెట్రోల్ పోసుకున్న డ్రామా ఆడి జనాన్ని రెచ్చగొట్టి జనాన్ని సావగొట్టినటువంటి వ్యక్తివి నువ్వు. మరి దానికి నువ్వు దాంట్లో రేవంత్ రెడ్డి పనికిరాడా? దేంట్లో నువ్వు చెప్పాలి కదా. అది కూడా చెప్తే మాకు కూడా ప్రజలకు అర్థమవుతుంది. ఎంటికల దేంట్లో
నువ్వు ఇంగ్లీష్ మాట్లాడతాను ఇంగ్లీష్ రాదా, నీకు అడ్మినిస్ట్రేషన్ కు ఆయన అడ్మినిస్ట్రేషన్ కన్నా కంపారిజన్ ఉన్నదా, లేకపోతే 6 ఫీట్లు ఉన్నాను 5.5 ఫీట్లు ఉన్నావు అని చెప్తావా? దేంట్లోనో నువ్వు ఫస్ట్ దేని విషయంలో ఎంట్రికతోని పనికిరావు అనేది ఆయన కూడా జరిగి చెప్తే మాకు కూడా అర్థమవుతాయి, మా బోటలో కూడా అర్థమవుతాయి. ఇవన్నీ పిచ్చి మాటలు ఏంటంటే జనం లోపల ఇటువంటి మాట్లాడంగానే అవన్నీ పెట్టేసేసి చూసుకుంటుంటారు ఆ పార్టీ వాళ్ళు స్ప్రెడ్ చేసేటందుకు చేస్తున్నటువంటి ఇవన్నీ పిచ్చి మాటలు. మొన్న నిరుద్యోగ సమస్య జరిగింది, ఎందుకంటే వాళ్ళకి రైట్ కూడా లేదు. ఎందుకంటే ఈ నిరుద్యోగ సమస్య గత 10 ఏళ్ల నుంచి ఇక్కడ ఈ స్థాయికి వచ్చేందుకు గల కారణము టిఆర్ఎస్ వాళ్ళే కనుక వాళ్ళకు కూడా ముఖాలే బయటకు వస్తుంది. ఆపోజిషన్ గా వీళ్ళు సర్వ పాపాలు చేశారు కాబట్టి ఇలా 56 చెరువుల గురించి నేను చెప్తున్నా, ఒకటికి వచ్చి మాట్లాడే పరిస్థితి. వీళ్ళందరూ ఫామ్ హౌస్ కట్టుకున్నారు కదా, వీళ్ళంతా దొంగలు. ఇప్పుడు కేటీఆర్ ఫామ్ హౌస్ కూడా ఉన్నది కదా, మరి ఈ ప్రభుత్వంలో ఇంకా పోయి దానైతే కూలగొడతలేరు. నేను మొన్న చెప్పిన, నేను ఈనాడు మన రామోజీ ఫిలిం సిటీలో 3 చెరువులు ఉన్నాయి, 3 చెరువులు ఉన్నాయి, కుంటలు ఉన్నాయి. అలా ఫిరంగి నాలకు సంబంధించిన ఇబ్రాహీంపట్నం చెరువుకెళ్ళి కిందాగా పోతున్నది. నువ్వు దాన్ని గుల్లగొట్టాలే. 18 ఫీట్ల వాల్ కట్టిండ్రు, ఆ కాలువ నాలా పోతుంటే దాని పక్కకు రామోజీరావు ఆయన ఇల్లు కట్టుకున్నాడు. ఇవన్నీ చెప్పినాం, జనం లోపల కూడా పోయింది. నువ్వు ఫస్ట్ చేయదలుచుకుంటే అక్కడికి పోయి చెయ్యి. నువ్వు చేయదలుచుకుంటే ఫస్ట్ అక్కడి నుంచి చెయ్యి. పేదోళ్ళే కూడా చేయి, ఇక్కడ చేసి నువ్వు వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించినాక వాళ్ళ జోలికి రా. ఎక్కడికి వచ్చినా కానీ తప్పైందని చెప్పి గత ప్రభుత్వాలు ఇటువంటి పనులు చేసినాయి. మేము ఆపోజిషన్ నుండి కూడా మేము వీటి మీద మేము ఉద్యమాలు చేయలే. మరి గతంలో కూడా ఉన్నారు కదా, మరి వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఎక్కడన్నా చేసిండ్రా ధర్నాలు? వీళ్ళు ఎవరని చేసిండ్రా? వీళ్ళే కట్టుకునేవి కూడా ఉన్నాయి కదా. అందరు ఇప్పుడున్న మంత్రి మండలి ఉన్నాయి, అందరు కూడా చాలా మంది ఉన్నాయి. వాళ్ళవి ఫస్ట్ మీరు ఆదర్శంగా మీరు ఉలగొట్టిన తర్వాత జనం పక్షాన్ని రాలేదు. ఇవి జరగకపోతే అప్పుడు హరీష్ రావు వచ్చి నువ్వు నిలబడి నాదేం లేదు భయ్, నేను నా దగ్గర ఒక్కటి కూడా లేదు, అందుకనే నువ్వు నన్ను ఏం చేయలేవు కనుక నీ ఎంటికతో సమానమని నువ్వు మాట్లాడితే అప్పుడు ఏమన్నా నీ మాటలు వినేటట్టు. మీరే దొంగలే, మీరే అన్ని ఇల్లీగల్ గా కట్టుకున్నారు కదా. మీరు మీ ఇళ్ళకి నీళ్ళు వస్తాయని చెప్పి అసలు లెవెల్ రాకముందే మీరు గండిపేటకి వెళ్ళి నీళ్లు కిందికి వదిలింది కదా. వదిలి మేము కృష్ణా వాటర్ తీసుకొస్తున్నాం అని చెప్పి పొంగనాలు కొట్టుకుంటా కూర్చున్నారు జనాన్ని. ఇవన్నీ జనంకు తెలియదు, చాలా అంశాలు ఇటువంటి అన్ని జనంకు తెలియదు. కానీ ఇవన్నీ వీళ్ళు చేస్తున్నారు. మరి అందుకనే ఇవన్నీ చేసి నేను చాలా గొప్పని, నేను ఇక్కడ నుంచి గాలిలో మొత్తం ఇక్కడ నుంచి అమెరికా గాలిలో పోగలుగుతా, నాకు పెట్రోల్ అవసరం లేదు, ఏం అవసరం లేదంటే వాళ్ళు ఏమైనా కూబీ ఉంటే నువ్వు ఈ నుంచి బాంబే అయితేనే పాకిస్తాన్ క్లోజ్ చేసి పడేస్తా అనేమన్నా నీకు అటువంటి నాకు గొప్పని ఏమైనా ఉంటే నువ్వు ఇంటికెళ్ళి పిచ్చి మాటలు, ఇవన్నీ విధవ మాటలు అండి. ఇవన్నీ ఏమైనా ఉంటే జనం లోపలికి వచ్చి పని చేయాలి. జనం ఇష్యూస్ సంబంధించినటువంటిది వాళ్ళ అపోజిషన్ పాత్రగా వాళ్ళని జనం ఓట్లేసి గెలిపించారు కాబట్టి ఆ పాత్ర వాళ్ళు పోషిస్తే జనం హర్షిస్తారు.